అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేటోడు. ఆయనకు 2 బిడ్డలు, ఒక కొడుకు ఉండేవారు. కాకపోతే ఆయన చాలా పేదవాడు. ఆయనకు నోముకునే శక్తి లేదు. అయితే వాళ్ళ 2 బిడ్డలు, నాన్న మేము ఎలాగైనా నోముకుంటాము అని చెప్పి మర్రి చెట్టు కింద పోయి కూర్చొని దేవుణ్ణి నమ్ముకోవాలని ఉందని వేడుకున్నది. అప్పుడు ఆయనే ఒక సాధువు రూపంలో వచ్చి అన్ని నోము కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళకిచ్చి నోముకోమని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వచ్చి సున్నాలు వేసుకొని మంచిగా నోముకున్నది. నోముకున్న తర్వాత వాళ్ళు మంచి ధనవంతులయ్యారు. పెద్దక్కమ్మ పెళ్లి అయిపోయింది, చిన్నక్కమ్మకు కూడా పెళ్లి అయిపోయింది. అయితే చిన్నక్కమ్మకు నోము దండ చిట చిట అన్నట్లు అనిపించి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మానేసింది. అప్పుడు వాళ్ళకు మళ్ళీ పేదవాళ్ళలాగా అయిపోయిన తర్వాత వాళ్ళు వేరేటోళ్ళ ఇంట్లో పని వాళ్ళలాగా ఉండేది. అప్పుడు వాళ్ళ కొడుకును పెద్దమ్మల ఇంటికి పోయి మన పరిస్థితి చెప్పి కొంత ధనం తీసుకురమ్మని పంపించిన తర్వాత ఉన్న విషయం చెప్పి వాళ్ళ పెద్దమ్మ చెప్తే ఆమె కొంత ధనం ఇచ్చి పంపించింది. వస్తుంటే శివుడు వేరే వేషంలో వచ్చి అదే ధనం అని మళ్ళీ పోయిండు. మళ్ళీ పెద్దమ్మ సాధువు కలిసి నాదే అని కట్టె తీసుకుంటాడు అని చెప్పి మళ్ళీ కొంచెం ధనం తీసుకొని మళ్ళీ గుమ్మడికాయలు నింపి మళ్ళీ పంపించే తీసుకొని వస్తుంటే మళ్ళీ బాయిలా దుప్పు అవుతుందని బావి కాడ అవుతే దీనికి వాటర్ తాగేలోపు దొల్లుకుంటా పోయి బాయిలో పడి అయ్యో అని చెప్పి మళ్ళీ పోయిండు. వాళ్ళ పెద్దమ్మ చెప్తే మీరు నోముకోకనే ఇట్లా అవుతుంది, మీ అమ్మని నోముకోమని చెప్పి వాళ్ళు నోము కూడా రాకుండా నోము తీసుకొని వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ మళ్ళీ విన్నాలు వేసుకొని మళ్ళీ నోముకున్నది. నోముకున్న తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చింది. పోంగ వాళ్ళ ధనం వాళ్ళకి వచ్చింది. మళ్ళీ కలిసిమెలిసి మంచిగా ఉండేది. అందుకే నోము మర్చిపోకుండా ప్రతి ఇయరు దేవుని తలుసుకొని నోముకోవాలని చెప్పి అది వాటర్ కాదు, నీళ్లు. నువ్వు అన్న వాటర్ అన్న నీళ్ళు. అది పాట పడుతుంటారా? నేను ఒకటి చూసుకుంటానే పడుతుంది అలా పాట. చూసుకుంటూనే పడతా, చూడకుంటా. నిన్న వాడింది మంగళం మంగళం వేరే వాడు నిన్న మొత్తం పడుతుంది నోరు గట్టి బిన్ను వాడవాడు మంచిగా వాడతాడు. వీడియో నడుతున్నాయి, 2 వీడియోలు నడుతున్నాయి. యూట్యూబ్ లో చూడలేదు. ఈశ్వర స్వామికి జయ మంగళం నిత్య శుభ మంగళం పశువు ముత్తగా చేసి పత్తి చేసి వనరుగా పూజించు ఘనమైన కేదారి గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. పుట్టింటికి పోయి ఏమి తెస్తివే గౌరీ, చెప్పవే మాతోని సిగ్గుపడక. పనులు కుంకుమ పసిడి గొమలు చీరవారు పేదవారు ఏం పెడుతురు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం, మహోత్సవ మంగళం. మంగళం ప్రేమతోని
చల్లంగా తేనె నెయ్యి గిన్నెల్లో పోసుకొని అవి మన గౌరమ్మకు ఆరగింపు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం పార్వతీ పరమేశ్వరకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. నిత్య శుభమంగళం. ఇంకా బొచ్చడు ఉన్నాయి. నాకు 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 మంచిగా పడతాం ఇది రమ్మని నాయన దింపుతాను కథమైంది పెట్టకు నా పిల్ల అంత దూరం